హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం ఫార్ములే కాన్సెప్ట్ చాప్టర్ వైజ్ సిరీస్లో భాగంగా ఇవాళ 4వదమా వర్క్, పవర్, ఎనర్జీ అనే చాప్టర్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మనకి రేపు మీరు రాయబోయే జేఈ మెయిన్ 2026 సంబంధించి ఫార్ములే కాన్సెప్ట్స్ మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉంటుంది ఏంటి. మీరు కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ చాప్టర్ నుంచి మనకి 1 లేదా 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ 4 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ ఫార్ములే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ చాప్టర్ నుంచి జేఈమెయిన్లో ఇచ్చేటువంటి ఒక క్వశ్చన్ని డెఫినెట్గా మనం చేయొచ్చు. జాగ్రత్త చూడండి, వీడియో లాస్ట్ వరకు ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్. మనకి ఈజీగా ఉన్న చాప్టర్స్లో ఇది ఒకటి. జేఈమెయిన్ ఫిజిక్స్ సిలబస్లో ఈజీగా మనం క్వశ్చన్ చేయగలము అనుకుంటే ఈ చాప్టర్, రైట్? ఒకసారి చూద్దాం. ఇందులో మీకు వై దిస్ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది స్కోరింగ్ చాప్టర్. ఒక క్వశ్చన్ అయినప్పటికీ మీకు ఇచ్చేది 25 క్వశ్చన్సే కదా, రైట్? ఇందులో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీకి ఇస్తాడు. సో దట్ స్కోరింగ్ చాప్టర్ అనొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. మనకి కొన్ని చాప్టర్లో ఇండైరెక్ట్ ఉంటాయి, లైక్ రొటేషనల్ మోషన్, ఇటువంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి చాలా చాప్టర్స్ నుంచి. ఈ చాప్టర్ కనుక చూస్తే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే స్ట్రైట్ ఫార్ములా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, రైట్? చిన్న లాజిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేయొచ్చు, అట్లా ఉంటుంది ఈ చాప్టర్. గ్రాఫ్స్ చూడాల్సి ఉంటుంది. ఇట్లా మనకి ఈ చాప్టర్ కనుక చేస్తే మీకు 4 మార్క్స్ డెఫినెట్గా మనం తెచ్చుకోవచ్చు, రైట్? ప్రతి ఒక్క మార్కు కౌంటే కదా 99%కి. ఓకే, తర్వాత ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్స్టెంట్స్ ఒకసారి చూద్దాం. 1 జౌల్ ఈక్వల్ 10⁻7 ఎర్త్, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ 1.6 into 10⁻⁻19 జౌల్, 1 కిలోవాట్ అవర్ 3.6 into 10⁻6 జౌల్. ఓకే కదా? అట్లా ఇక్కడ చూడండి 1 హార్స్ పవర్ 746 వాట్. ఇవి ఈ చాప్టర్లో మీరు తెలుసుకోవాల్సిన కాన్స్టెంట్స్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్స్. ఇక మనకి ఫార్ములే కనుక వస్తే కాన్సెప్ట్ ఫార్ములే మెయిన్ వర్క్ డన్. దీంట్లో ఓ బ్లాక్ తీసుకున్నాను, ఇది హారిజంటల్ సర్ఫేస్. మాస్ ఓ బ్లాక్ తీసుకున్నాను. ఇక్కడ ఎఫ్ బార్ అనే ఫోర్స్ నేను అప్లై చేస్తున్నాను థీటా యాంగిల్తో. హారిజంటల్కి థీటా డైరెక్షన్తో, హారిజంటల్కి థీటా యాంగిల్ చేస్తూ ఎఫ్ అనే ఫోర్స్ని బ్లాక్ మీద అప్లై చేస్తే ఈ బ్లాక్ ఎస్ బార్ అనేటువంటి డిస్ప్లేస్ అయింది అనుకుందాం. అప్పుడు వర్క్ డన్ ఏం రాయొచ్చు మనం? ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. రెండు వెక్టార్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ మనకి స్కేలార్ అవుతాం. ఇక్కడ వర్క్ అనేది స్కేలార్, ఇక్కడ ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌల్ కదా. మరి ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ని డాట్ ప్రొడక్ట్ కదా, ఇది కాస్ థీటా వస్తుంది. ఎఫ్ఎస్ కాస్ థీటా. దీన్నే మనకి ఇంటిగ్రేషన్ మెథడ్లో కూడా ఇస్తారు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఎక్స్ బార్ లేదా డిఎస్ బార్, మీ ఇష్టం. దీన్నే మీరు ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్ అయినా తీసుకోవచ్చు. లిమిట్స్ అప్లై చేయాలి. ఈ డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది S1, ఇది S2 అనుకున్నాం అనుకోండి, లిమిట్స్ ఫ్రమ్ S1 to S2 ఇస్తాం, చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి వేరే సిరీస్లో న్యూమరికల్ చేస్తున్నాం టాప్ 60, రైట్? ఆల్రెడీ 2 అప్లోడ్ చేసాం. అందులో భాగంగా ఈ చాప్టర్ వచ్చినప్పుడు మనం ఈ న్యూమరికల్స్ వస్తాయి, చూద్దాం ఏంటి. ఓకేనా? ఇదేంటంటే జస్ట్ మనకి ఫార్ములే కాన్సెప్ట్స్, రైట్? ఇందులో అసలు ఏ న్యూమరికల్ ఇస్తున్నాడు, ఏ మోడల్స్ ఇస్తున్నాడు అనేది మనం ఆ టాప్ 60 సిరీస్ ఏదైతే చేస్తున్నామో టాపిక్స్ని అందులో న్యూమరికల్ చేయాలి, రైట్? తర్వాత కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఉన్న బ్లాక్ v స్పీడ్తో వెళ్తున్నాం, దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv². ఇదే మూమెంటంలో రాయాలనుకోండి, హియర్ మూమెంటం ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. m మాస్, v వెలాసిటీ అయితే m into v. కైనెటిక్ ఎనర్జీని మూమెంటంలో రాస్తే p²/2m కదా. ఒకవేళ ఇక్కడే మూమెంటం కావాలనుకోండి, మీకు మూమెంటం p is equal to √2m into కైనెటిక్ ఎనర్జీ. అట్లా డిఫరెంట్ స్టైల్లో ఇస్తాడు. ఇక్కడ ke అంటే కైనెటిక్ ఎనర్జీ, m మాస్, p మూమెంటం, రైట్?
అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఒక బ్లాక్ ఉంది, ఎర్త్ సర్ఫేస్ ఇది, ఎం మాస్ ఉండే బ్లాక్ ఉంది, ఇది హెచ్ హైట్కి లిఫ్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత హైట్? హెచ్ హైట్. ఇక్కడ జరిగే వర్క్ ఎంత అవుతుంది? ఎంజీహెచ్ కదా. ఈ వర్కే ఇంటర్నల్గా బాడీలో ఎట్లా ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. దిస్ వర్క్ దెన్ స్టోర్డ్ ఇన్ ద బాడీ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ, రైట్? సో దట్ మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఎంజీహెచ్ రాయొచ్చు. అట్లాగే స్ప్రింగ్ సిస్టమ్ కూడా ఇస్తాడు, ఓకేనా? ఎలాస్టిక్ కండిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ½ kx². ఒక స్ప్రింగ్ తీసుకున్నాం మనం, చూడండి ఇక్కడ ఇది రిజిడ్ సపోర్ట్. ఒక స్ప్రింగ్ తీసుకున్నాను నేను, దీనికి ఎంఆర్స్ని లోడ్ చేశాను, స్ట్రెచ్ చేసి వదిలిపెట్టి మనకి ఇదేమవుతుంది? టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది, రైట్? టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. అంటే ఈ కండిషన్ ఏమంటాము? సింపుల్ హార్మోనిక్ మోషన్, రైట్? అట్లా పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ మనం దీని నుంచి చెప్పొచ్చు, ½ kx². ఓకే. అట్లాగే వెరీ 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 ఇంపార్టెంట్ వర్క్ ఎనర్జీ థియరం. ఒక బ్లాక్ మీద జరిగినటువంటి వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్స్ ఉన్నటువంటి ఒక బాడీ యు అనేటువంటి ఇనిషియల్ వెలాసిటీతో వెళ్తుంది. సర్టన్ టైం తర్వాత అదే ఎంఆర్స్ ఉన్న బ్లాక్ వి వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి, రైట్? దీని మీద మనం కొంత ఫోర్స్ అప్లై చేసాం. అప్లై చేయటం వల్ల యు వెలాసిటీతో వెళ్ళేటువంటి బాడీ కాస్తాను టీ టైం తర్వాత వి వెలాసిటీతో కనుక మూవ్ అయితే ఈ బ్లాక్ మీద జరిగినటువంటి వర్క్ ఎంత ఉంటుంది? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే మళ్ళీ ఏం రాయొచ్చు మనం? ½ mv² -12 ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అని రాయొచ్చు, రైట్? ఓకే. అట్లాగే నెక్స్ట్ పవర్ కూడా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ లేదా వర్క్ బై టైం. వర్క్ అంటే మనకు తెలుసు కదా, F⁻.S⁻ రాసాం బై టీ. ఇక్కడ S⁻/T అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కదా, వెలాసిటీ రాయొచ్చు F⁻.V⁻. మరి డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఇది FV cos θ రాయొచ్చు, రైట్? ఇక్కడ మనకి పవర్కి SI యూనిట్ వాట్. 1 హార్స్ పవర్ ఎందా చూసాం, 746 వాట్. ఈ పవర్ కూడా స్కేలారే, ఒక పవర్ కాదు. డాట్ ప్రోడక్ట్ నువ్వు ఏది చెప్పినా ఏ రెండు వెక్టార్స్ మధ్య డాట్ ప్రోడక్ట్ అయినా మనకి స్కేలారే వస్తుంది, రైట్? ఓకే. తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ చూడాలి. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ద టోటల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్, రైట్? అట్లా స్టేట్మెంట్, దాని అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకున్నాము, కొంత హైట్ నుంచి బ్లాక్ను కనుక రిలీజ్ చేస్తే మనకి ఏబిసిల దగ్గర టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం, రైట్? ఎంజీహెచ్ అని ప్రూవ్ చేస్తాం. అట్లాగే ఒక బ్లాక్ని వర్టికల్గా అప్వర్డ్ డైరెక్షన్ ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుంది? వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్ది కదా, ½ mu² ఉంటుందని ప్రూవ్ చేస్తాం మనం. అట్లా ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎంజీహెచ్ ప్రూవ్ చేస్తాం, వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీలో ½ mu² అని ప్రూవ్ చేస్తాం, రైట్? అవి ఒకసారి చూడాల్సి ఉంటుంది. అట్లాగే స్ప్రింగ్ బ్లాక్ ఆసిలేషన్స్, స్ప్రింగ్ సంబంధించి చూసాము, పెండిలం ప్రాబ్లమ్స్ ఇవి చూడాలి. తర్వాత కొలిజన్స్ V1 V2 ఫైండ్ అవుట్ చేయటం. తర్వాత ఫైనల్ వెలాసిటీ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు U1 మైనస్ U2 ప్రూవ్ చేస్తాం. దీని నుంచి V1 V2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫార్ములా బేస్డ్ చూడాల్సి ఉంటుంది. తర్వాత ఈ కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ V2 మైనస్ V1 బై U1 మైనస్ U2 కదా, ఈ ఫార్ములా బేస్డ్ చూడండి. ఎలాస్టిక్ కొలిజన్ అయితే 1 అవుతుంది, ఓకేనా? ఆ కండిషన్స్ కూడా చూడాల్సి ఉంటుంది. థియరీ పట్టం అవి కూడా చూడండి. అట్లా గ్రాఫ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. గ్రాఫ్లు కూడా ఈజీగానే ఉంటాయి. ఈ చాప్టర్ మొత్తం ఓవరాల్గా ఈజీగా ఉంటుంది అబ్బాయి, రైట్? ఇది జస్ట్ మనకి ఫార్ములే కాన్సెప్ట్స్. అదేవిధంగా మనకి ఇందులో మెయిన్ టాప్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో న్యూమరికల్ సిరీస్లో న్యూమరికల్ చేద్దాం, రైట్? ఇది కేవలం మనకి ఫార్ములే కాన్సెప్ట్స్ గురించి చూస్తున్నాం. అది వర్క్, పవర్, ఎనర్జీ అనే చాప్టరు ఇంపార్టెంట్. మీకు ఇచ్చే 25 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మనకి ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి స్కోరింగ్ టాపిక్కే. 4 మార్క్స్ అంటే మనకు 1 మార్క్ కూడా కౌంటే కాబట్టి మనం చూడాల్సి ఉంటుంది, రైట్? ఇటువంటి మరిన్ని వీడియోలు మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. మీకు ఉపయోగపడే ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చెప్పాం కదా, ఫార్ములే కాన్సెప్ట్ సిరీస్ చేస్తున్నాం. టాప్ 60 టాపిక్స్
చేస్తున్నాం సిరీస్గా. తర్వాత మీకు ఎగ్జామ్ ముందు వచ్చేసరికి పీవైక్యూ సిరీస్ కూడా ప్లాన్ చేసాం. చాప్టర్ వైజ్ మనకి ఏదైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నాడు, లాస్ట్ 10 years అవి కూడా ఒక సిరీస్ లాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. రైట్, ఇటువంటి మంచి మంచి వీడియోలు నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.